కాలం ఒక ప్రవాహం, అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. దాన్ని ఆపడం, దానికి ఎదురెళ్లడం ఎవరి తరం కాదు. అయితే మనిషి తన అవసరాలకు అనుకూలంగా కాలాన్ని విభజించుకున్నాడు. అలా కాలాన్ని పరిశీలించుకుంటూ దానికి తగ్గట్టు నడుచుకుంటూ తన బుద్ధికి పదును పెట్టుకున్నాడు. కాలానికి తగ్గట్టుగా కర్మలు నెరవేర్చడంతోనే మనిషి జ్ఞాన ప్రయాణం మొదలైంది. ఇదే ఈ యుగానికి ఇది కాల మహిమను గుర్తు చేసుకుంటూ తెలుగువారు చేసుకునే మొదటి పండుగే ఉగాది. భారతదేశం జరుపుకునే ఉగాది పండుగపై స్పెషల్ స్టోరీ. అనాదిగా వస్తున్న ఈ ఉగాది యుగాది అన్న సంస్కృత పదం నుంచి పుట్టింది. మన వేదాలకు మంత్ర సృష్టి జరిగిన రోజు, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించి రోజు కాలం వసంతంలోకి అడుగుపెట్టిన రోజునే ఉగాది పండుగ కొత్త సంవత్సరాదిగా తెలుగు వాళ్ళు జరుపుకుంటున్నారు. మన సంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులోనూ ఉగాది అయితే దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ పచ్చడి ఒక ఔషధం. ఉగాది నాటికి చుట్టుపక్కన ఏ చెట్టును చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తుంటుంది. ఆ సంతోషం కోయిల పాటల్లో, నెమలి నాట్యాల్లో కనిపిస్తున్నది. వసంతుడి ఆటల్ని చూసి మనను పరవశించి పోకుండా ఉండగలగదా? ఇక ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. వీటికి అది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్నుకు మొదటి రోజునే ఉగాదిని మారిందంటారు. చైత్రశుద్ధి పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, తేత్రాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఈ రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించే వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టించి మొదలు పెట్టిన రోజే ఉగాదిని అంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసుని అధిష్ఠానించకుండా ప్రచారంలో ఉంది. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగగా పేరుగాంచింది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉగాదిని గొప్పగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో ఉగాది, మహారాష్ట్రలో గుడిపాడ్య, తమిళనాడులో పుత్తాండు అనే పేరుతో, కేరళలో విష్ణు, పంజాబ్లో వైశాఖి, బెంగాల్లో పాయి వైశాఖ్ అనే పేర్లతో ఉగాది జరుపుకుంటారు. రెండు మూడు రోజుల ముందు నుంచే పండుగ పనులు మొదలవుతాయి. ఉగాది రోజు పొద్దున్నే ఇంటిని శుభ్రపరుచుకుంటారు. తైల అభ్యంగన స్నానం చేసి గమ్మానికి మామిడి తోరణాలు, వేపాకు తోరణాలు కడతారు. కొత్త బట్టలు వేసుకుని కొత్త కుండ కొనడంతో సందడి మొదలవుతోంది. ఒకవైపు పచ్చడి తయారు చేస్తుంటే మరోవైపు వేడివేడిగా లక్ష్యాలు తయారవుతుంటాయి. పచ్చడి వంటలు ఇష్టమైన దేవునికి నైవేద్యంగా పెట్టి కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటారు. తర్వాత ఇంటిల్లిపాదే పరగడువున ఉగాది పచ్చడి తిని తర్వాత భక్ష్యాలు తింటారు. ఉగాది నాడు తెలంగాణలో కొన్ని పల్లెల్లో మాంసం కూడా తింటారు. కోడి పుంజులను కోసి గ్రామ దేవతల మొక్కులు తీర్చుకుంటారు. కొత్త పనులు, కొత్త వ్యాపారులు కూడా ఉగాది నాడు మొదలు పెడుతుంటారు కొందరు. ఈ రోజు చేసే తైల అభ్యంగన స్నానం శరీరానికి నువ్వుల నూనె పట్టించి నలుగు పిండితో చేసే స్నానం శరీరంలో ఉన్న టాక్సిన్ను తొలగిస్తుంది.
కమ్మి సమ్మేళనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఈ సంవత్సరంలో జరగబోయే మంచి చెడులతో పాటు పరిణామాలు తెలుసుకుంటారు. కలియుగంలో తిథి నక్షత్ర ఫలితాలతో పాటు రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు తెలుసుకుంటారు. ఇది జాగ్రత్తగా నడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉగాది రోజు కవులు ప్రత్యేకంగా కవి సమ్మేళనం నిర్వహిస్తారు. కొత్త కవులు కొత్త ఆలోచనలు, పాత ఒరవళ్లు కలిపి కొత్త పద్యాలు, కవితలు రచించి చదువుతారు. థ్యాంక్స్.